300 ఓట్లేసి ఎందుకు గెలిపించుకున్నారు? అందుకే నిన్న పొగిడినావు. నీ భర్త మాడేడ భర్తడో చెప్పకుంటే ఇన్ని రోజులు నువ్వు తింటివి కదరా నాయన, నన్ను వసూలు చేయమంటివి. మల్రెడ్డి రంగారెడ్డి ఏమో ఇక్కడ తిడుతున్నాడు, తిట్టి 40,000తో గెలిచిండు అని ఏడంటాడో అని ఇట్లా ఉల్టాగా మాట్లాడిండు. అలవాటు పోదు కదా. ఆ అలవాటు, తిన్న అలవాటు, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన దొంగలు, వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన వసూళ్లు మా మీద, మా ముఖ్యమంత్రి మీద నువ్వు వేస్తంటే మేము చూస్తూ కూర్చుంటోళ్ళం కాము. ప్రజలు మాకు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించిండ్రు. నీలాగా దొంగ ఓట్లు వేసుకొని నువ్వు దోపిడీ చెయ్యమనేమో నిన్ను గెలిపించిండు నీ కేసీఆరో కేటీఆరో ఎవడో. మేమేమో ప్రజల చేత గెలిస్తే ఇండిపెండెంట్గా గెలిచినా ఇప్పుడు కూడా ప్రజలు నీకేం చెప్తారో రా, నువ్వు దోపిడీ చేసిన భూముల దగ్గరికి నువ్వు రా, నేను అధికారులను పిలుస్తా, అధికారులు ఇది ప్రభుత్వ భూములు ఎట్లొచ్చినాయని చెప్తారు వాళ్ళు. అరే సిగ్గు లేదురా, మళ్ళొచ్చి మా మీద మాట్లాడతారా మీరు? వెధవ సన్నాసులారా, మీరా మా మీద మాట్లాడేది? రండి నియోజకవర్గంలో వచ్చి మీరు కబ్జా పెట్టిన భూముల మీద నేనొచ్చి నిలబడతా, అధికార యంత్రాంగాన్ని తీసుకొస్తా. అక్కడ ఎవరిది తప్పుంటే ముక్కు నేలకు రాయాలి, రాజకీయాలు వదిలిపెట్టి పోవాలి, లేకపోతే మీ ఈపులు వలుగుతాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చెప్పుకోండి, ఎవరికి చెప్పుకుంటారో. అన్నావు కదా నిన్న ఏసీపీలను డీసీపీలను డైరీలో రాసి పెట్టుకుంటాడంట ఆయన. ఏంది నువ్వు రాసి పెట్టుకునేది? నువ్వు గడ్డిపోస కూడా ఏం మార్చలేవు. తిన్నావు పోయినాక 2 ఏళ్లనే నీకు నువ్వు దోసుకున్న దోపిడీ ఎక్కడ పోతుందా? ఇది తెలంగాణ ప్రజలకు పోతే మాకు ఇంకా మమ్ములెవ్వండి నమ్ముతాడు అనే ఉద్దేశంలో నీకు పిచ్చెక్కి మాట్లాడు నిన్న కేటీఆర్. మేమేమో ఉన్నది ఉన్నట్టు చెప్పి మీలాగా దిక్కుమొక్కు లేనోళ్ళం కాదు. మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తులు మాకు చాలా ఉన్నాయి. నేను 1994లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు నాకు ఎన్ని భూములు ఉన్నాయో అసెంబ్లీలో రికార్డు ఉంది. అరే సన్నాసులారా, మీరు చూపియండి వచ్చి, మీ బతికేందో తెలుస్తుంది. మీరా మాట్లాడుతుంది? మా ముఖ్యమంత్రి మీద ఏమన్నారు? అలా తమ్ముళ్ళు ఒకరోజు దోస్తురంట, లేకపోతే ఆయన జయపాల్ రెడ్డి కుటుంబం ఒకరోజు దోస్తుందంట. నువ్వు చూసినావరా సన్నాసాడు వచ్చి? ఫ్యూచర్ సిటీ అంట. ఫ్యూచర్ సిటీలో మా రైతులను ముంచి నీ దోపిడీ కోసం వాని ముంచారెడ్డిని పెట్టుకొని నువ్వు దోపిడీ చేసినావు. ఆ దోపిడీ కోసమే నిన్న మా ముఖ్యమంత్రి గారిని చాలా మాటలు అన్నావు. ఆ దోపిడీ ఎక్కడ పోతుందో అని మా ముఖ్యమంత్రి గారికి ముందు నుంచి తెలుసు. ఫార్మాసిటీ, ఒక్క ఫార్మాసిటీ ఉంటే మా దగ్గర, ఒకటి ఎల్బీ నగర్లో ఒక్క ఇండస్ట్రీ ఉంటే 100 కిలోమీటర్ల నీళ్లలో పొల్యూషన్, గాలిలో పొల్యూషన్. 20,000 ఎకరాలలో ఫార్మాసిటీ వస్తే సరౌండ్ ఉన్న 500 ఎకరాలు, దగ్గర 500 కిలోమీటర్ల దూరం పోయేంత ప్రమాదం ఉంటుంది. 20,000 ఎకరాలలో నువ్వు ఫార్మాసిటీ కట్టాలనుకున్నావు. అమెరికాలో భూమి లేదనుకుంటున్నావా? లేకపోతే బయటి రాష్ట్రాలలో ఇక్కడ 5 రూపాయల టాబ్లెట్ను బయటి దేశాల్లో 500 కొంటుండ్రంటే నీ దోపిడికి ప్రజలు కూడా లెక్క పెట్టకుండా మా ప్రాంత ప్రజలను నిలువున వాళ్ళ ప్రాణాలతో జీవితాలతో చెలగాటమాడాలని నువ్వు ఫార్మాసిటీ మా ప్రాంతంలో పెట్టినవు. ఆ ఫార్మాసిటీ కోసం పోరాడినా ఫార్మాసిటీని మా ముఖ్యమంత్రి రాగానే, ప్రభుత్వం రాగానే రద్దు చేసిండు. ఫార్మాసిటీ జగాలో ప్రజలు మెచ్చే విధంగా, ఈ రాష్ట్రం అభివృద్ధి అయ్యే విధంగా ఫార్మాసిటీని ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అని గట్టిగా చెప్పి ప్రతిరోజు గంటలు ఫ్యూచర్ సిటీ వస్తే మన ప్రాంతం, మన రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి కలలు కంటున్నటువంటి కలలు నిజం చేసే కార్యక్రమాన్ని మేం చేస్తున్నాం.
మీరేంది దొంగలు దోసుకుందాము, ఎకరకు 8 లక్షలు 12 లక్షలు తీసుకొని ఫార్మా వాళ్ళకు 30 లక్షలకు ఇచ్చి నువ్వు అమెరికాలోనో దుబాయ్లోనో పోయి ఎకరాకు 1,30,00,000 తీసుకుంది నిజం కాదా? నీ అబ్బా జాగిరా 20 లక్షల కోట్ల రూపాయలు ఫార్మా సిటీ మీద నువ్వు కొట్టేయాలనుకుంది నిజం కాదా? వచ్చి ప్రమాణం చెయ్యి. అక్కడ దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయాల్లో ప్రమాణం చెయ్యి. ఏ భూములైతే ఇచ్చినవో ఆ భూముల దగ్గర వచ్చి నేను ఇందులో రూపాయి కూడా ఆశపడకుండా ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలని చూసినా, లేకపోతే ప్రజల జీవితాలతోని చెలగాటం ఆడొద్దు అనుకున్నా అని చెప్పు, ప్రమాణం చెయ్యును. అది చేత కాదు. ఉత్త పాషి రండల్లాగా మైకులు ముంగట పెట్టుకొని ఒకడేమో దినాలకు వచ్చి మాట్లాడతాడు, ఒకడేమో సావుకొచ్చి మాట్లాడతాడు, ఒకడేమో బర్త్డేకి వచ్చి మాట్లాడతాడు. ఆ బర్త్డేకు సావులకు వచ్చినప్పుడు పక్కకు మా జిల్లాలో ఉన్న కొంతమంది తబలాలు కొడుతుంటారు. ఇది ఇట్లా చెప్పు, అది అట్లా చెప్పు. ఇసొంటి పనికి మాలిన లుచ్చా మాటలు మాట్లాడి ప్రజలను ఏదో మైండ్ చేంజ్ చేయాలనుకుంటుండ్రు. మీరు ఎన్ని చేంజ్ చేయాలనుకున్నా 10 ఏళ్ళు మాట్లాడిరు, 10 ఏళ్ళు చేయగలిగినరు. ఇప్పుడు మీ మాటలు పనికిరావు. మీ మాటలు నీటి మూటలు అని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలు మిమ్మలను చెంప దెబ్బలు కొట్టి చెడక్కున అక్కడ రోడ్ల మీద పడేసిండ్రని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవన్నీ వదిలిపెట్టి అట్లా వచ్చిండ్రు అంటే ఏదో ఇష్యూ, ఏదో మాట్లాడుతున్నాం నీ కార్యకర్తలను రక్షించుకోవడానికి, నీ కార్యకర్తలను బతికించుకోవడానికి. అరే మా సార్ వచ్చి ఏదో ఈడు మాట్లాడిపోయిండు, ఇక మేము ఇట్లా, ఇవన్నీ మా దగ్గర నడవై. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేమెక్కడ వణకలేదు తొనకలేదు. ఫార్మాసిటీ వస్తే మీ పని వర్తమని చెప్పి మీ పని బట్టినాం. 2 సార్లు నేను గెలిచినాక ఒకసారి ఓడిచ్చిండ్రు. మీ మీద అది జాలకపోతే తరిమి 40,000 ఓట్లతో నన్ను గెలిపించిండ్రు. మీరా మాకు చెప్పేది? మీరు కొత్త పుచ్చగండ్లు. నేను 1994 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా. నేను అప్పుడు రాలేదు. నేను 35 ఏళ్లకు ఎమ్మెల్యేనయ్యి అసెంబ్లీలో ఉండి ఈరోజు వరకు ఆ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను, ఆ ప్రాంత ప్రజల యొక్క వాళ్ళ ఇబ్బందులను తీర్చడంలో ముందున్నా. అందుకే నేను ఎప్పుడు కూడా ఓడిపోలేదు. 40,000 ఓట్లతో గెలిచినా, పోయినసారి ఇండిపెండెంట్తో గెలిచిన. కానీ మీరు కొత్త పుచ్చగాన్లు వచ్చింది వచ్చినట్టుగా దోసుకొని అయ్యొకరోకు కొడుకొక్కరోకు ఇక్కడ వాడు వసూలు చేస్తుండ అంటాడు. ఇంకోడు వాడిని కొడుకును కూడా నిన్న పొగుడుతున్నాడు. ఈయన ఏది ఎక్కడ పారిపోతారో మా దగ్గర తెలుగుదేశంలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఇక్కడ వచ్చిండ్రు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఎక్కడ పారిపోతారో అని. అరే నిన్ను ఇలాంటి వ్యక్తి శాసనసభలలో పోవాలంట. ఈ దొంగలనా మీరు శాసనసభలో పంపేది? ఈ దోపిడీదారులనా మీరు పంపిండి? మంచిదే కదా మాకు. మీరు మీ ఇష్టములను పంపుకోండి. మిమ్మలను 4 లప్పకాయలు కొట్టి పంపిస్తారు. మళ్ళా ఇంకా సిగ్గు రాలేదు మీకు. మీరు దోపిడీదారులనే పెద్ద పేరుందాడా? మా మీద ఏదో మీ మీద వచ్చేది మా మీద వేస్తే ప్రజలు నమ్మరు అనుకుంటున్నారు. మిమ్మల్ని మీరంత చిల్లరగాండ్లు. ఇక్కడ ఒకడు అయ్యా కొడుకున్నాడు, నిన్న అక్కడ వచ్చి కేటీఆర్ అయ్యా కొడుకుల గురించి ఏదో మాట్లాడినాడు. ఇది మీరు చేసే పని. మళ్ళొక్కసారి చెప్తున్నా, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీరు భూములు కబ్జా పెట్టిన సర్వే నెంబర్లతో పాటుగా మేము ఇప్పుడు ఇక్కడే చెప్పినాం. ఇప్పుడు మళ్ళొక్కసారి మీకు మీ ద్వారా తెలియపరుస్తున్నా, ఇబ్రాహీంపట్నంలో 1000 కోట్ల రూపాయల భూమిని, ప్రభుత్వ భూమిని నువ్వు కబ్జా పెడితే ఈరోజు మేము కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చి అది ఉన్నట్టుగా చెప్పంటే ఇది ప్రభుత్వ భూమి, ఇది రిజిస్ట్రేషన్ ఆపుతున్నామని చెప్పి రిజిస్ట్రేషన్ ఆపి ఈరోజు పెడితే మీరు కోట్ల చుట్టూ తిరుగుతారు కదా. ఒక కలెక్టర్ ఈరోజు అది ఎంక్వైరీ చేసిన తర్వాతనే కదా చేసిండు. అదేవిధంగా కొంగర కలాన్లో
2,000 కోట్ల రూపాయల భూమిని మీరు ఇవ్వలేదు అని అంటే రండి, వచ్చి ప్రమాణం చేస్తారా, లేకపోతే అక్కడ ప్రజలకు నేను ప్రజలను పిలుస్తా, మీరు కూడా పిలవండి, ఇది ఎక్కడి భూమి అని చెప్పిపిస్తా, రండి మీరు. అదేవిధంగా ఇబ్రాహీంపట్నంలో 11 ఎకరాల భూదాన్ భూమి, సీతారాంపేట గ్రామంలో ప్రభుత్వ భూదాన్ భూమి అనేటువంటిది ఆడ చాలా క్లియర్గా ఉంటే దానికి నిన్న ఈయన ఎంటడు భూదాన్ భూమిని మావోడు ఒకరిని తీయించుకుంటే అంటే నువ్వు వాడు దొంగలన్నట్టే కదా ఇద్దరు. ఎవనబ్బ సొమ్మని తీసుకున్నారు? భూదాన్ భూమి అనే రికార్డులో ఉంది, కోర్టులు చెప్పుతున్నాయి. ఎట్లా తీసుకున్నారు మీరు? మీ అధికారం ఉందని తీసుకుంటారా? అదేవిధంగా ఆదిపట్లలో సర్వే నెంబర్ 44 11 ఎకరాల ప్రభుత్వ భూమిని నువ్వు చేసుకోలేదా? బినామీ పేరుతో చేసుకోలేదా? వచ్చిరా ఆ భూమి మీదకి రాను. ఇప్పుడు వచ్చి నువ్వు ధర్మమో కర్మమో తిను, ప్రమాణం చెయ్యి, అందరి ప్రజలను పిలుస్తా, అందరిలో చెయ్యి నువ్వు. నేను దానికి అవసరం ఉన్న డబ్బు నేను ఇస్తా నీకు, నువ్వు ప్రమాణం చెయ్యొచ్చి. దొంగల్లారా, బిచ్చగాన్లు మీరు. అప్పులోడు వస్తే బాత్రూంలో వండిన కొడుకులు మీరు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి రా మీకు ఇవన్నీ? ఏడికెళ్ళి తెచ్చిండ్రు మీరు? కిషన్ రెడ్డి గాడు ఒక్కరోకు, ఆయన కొడుకు బంటో ఎలుగు బంటో ఒకడు ఉన్నాడు, వాడు ఒకరోకు. ఎక్కడివి రా మీకు ఇవి? చెప్పండి చూస్తా. మా ముఖ్యమంత్రి మీద, మా ప్రభుత్వం మీద, మా మీద మాట్లాడేంత మొనగాళ్ళు కాదు మీరు. దోపిడీదారులు, దొంగలు మీరు. నీ బర్త్డేకు ఒక కేటీఆర్ అనేటువంటి ఈ రాష్ట్రానికి ఓ ప్రాంతీయ పార్టీకి మరి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండి, నీ బర్త్డేకి వచ్చి ఇట్లా చిల్లర మాటలు మాట్లాడిండంటే మీకు ఎంత తెలివి ఉందో, ఎంత బుద్ధి ఉందో, ఎంత జ్ఞానం ఉందో ఇక్కడే అర్థమైంది. మీరు అన్నారు కదా 16,000 ఎకరాలు మా ఎంపీ గారు చెప్పిండ్రు నిషేధిత జాబితాలో పెట్టినామన్నారు. ఈరోజు మీరు 1,00,000 ఎకరాలు పెట్టినా అని చెప్పిండు కదా. 1,00,000 పెట్టకున్నా మీ దొంగల దగ్గర గుంజుకున్నాయి ఆ 1,00,000 ఎకరాలు పెట్టినా అన్నాడు. కరెక్టే, నువ్వు 1,00,000 ఎకరాలు నీకు లెక్క తెలియదు, మన్ను తెలియదు, మషాడం తెలియదు, ఖాళీ దోపిడీ మాత్రమే తెలుసు మీకు. మరి మా ముఖ్యమంత్రి 1,00,000 ఎకరాలు తెచ్చి నిషేధిత జాబితాలో పెట్టిండంటే ఇక కబ్జా ఎక్కడికి వెళ్ళి జరిగింది? నిషేధిత జాబితాలో పెట్టకుండా ఆయన తీసుకుంటే కబ్జా జరిగినట్టు. ఈ దోపిడీదారులది, దొంగలది గుంజుకొని నిషేధిత జాబితాలకు తేవడానికి నువ్వన్న 1,00,000 ఎకరాలు కాకుండా కొన్ని ఎకరాలు మాత్రం పెట్టిన మాట వాస్తవం. పెట్టాలి కూడా. రైతుల దగ్గర గుంజుకున్న భూములను, పేదోని దగ్గర గుంజుకున్న భూములను మీ పేర్ల మీద చేపించుకుంటే మా ముఖ్యమంత్రి వచ్చి నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములు పేదోళ్ల దగ్గరికి వెళ్ళి గుంజుకొని వీళ్ళు లాక్కొని తింటున్నారని ఆయన దృష్టికి వస్తే తప్పకుండా పెడతాడు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఆయన తీసుకుంటాడు. నీకు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారంగా ఆయన ఏం చేయాలో, తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్న ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేయడానికి అన్ని హక్కులు ఉన్నాయి. మీలాగా ఫామ్ హౌస్లో వండుకొనో, మీలాగా బాత్రూంలలో వండుకొనో, మీలాగా దోపిడీ చేసో మాట్లాడే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కాడు. ఏదున్నా నిర్మోహమాటంగా, కొంతమందికి నచ్చకపోవచ్చు, వాళ్ళని తిడుతుంటే నీ కార్యకర్తలకు నచ్చదేమో, కానీ రాష్ట్ర ప్రజలకు బ్రహ్మాండంగా నచ్చుతుంది. మీరు అది కూడా అర్థం చేసుకోండి. నీకు చెప్పే మాటలు నీ ఒక్కనికే రావు. నీ పక్కకుండే చెంచాగాళ్ళు ఒకటి చెప్తుంటారు, నువ్వొక్కటి చెప్తుంటావు. నీ చెంచాగాళ్లను నిన్ను రేపొచ్చే ఎన్నికల్లో చెంపదెబ్బలు కొట్టి అసలు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనేటువంటి బీఆర్ఎస్ అనేటువంటి పార్టీలే లేకుండా చేసే రోజులు దగ్గరికి వచ్చినాయి. మాకు కాదు, 50 సంవత్సరాలంట ఆయన రానియాడంట. అరే, ఈ రానిచ్చేది మమ్ముల కాదు, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రతో మేము వస్తాం. మీకేముందరా? దోపిడీ చరిత్ర ఉంది, దొంగతనాల చరిత్ర ఉంది.
భూ కబ్జాల చరిత్ర ఉంది. మేము చూపిస్తాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే చూపియండి వచ్చి. అది చేత కాదు. దొంగల్లాగా మాట్లాడేది ఒక్కటి మాత్రం మైకుల ముంగట రోజు మా ఎంపీ గారు ఇప్పుడు చెప్పిండు, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి చెప్తారని. నిజమే అది. అది అబద్ధాలను 100 అబద్ధాలను చెప్తా ఉంటే మాకు ఏదన్నా అవుతుందేమో అనుకుంటారు. కానీ మీరు 100 కాదు, మీరు 1000 చెప్పినా మీ మాట ఎవ్వడు నమ్మడు. మీ మాటకు విలువలేదు. మీ మాటలు అన్ని నీటి మూటలని 10 ఏళ్ల పాలనలో తేలిపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. నమస్కారం.